జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీ టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ రవి పటేల్ డిమాండ్ చేశారు. విద్యార్థినులతో పాఠశాలలోని పీఈటీ టీచర్ పాల్పడిన అమానుష ఘటనను ఖండిస్తూ పాఠశాల ముందు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వెంటనే స్కూల్ అనుమతుల్ని రద్దు చేసి సదరు పీఈటీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా పోలీసులు చేరుకొని ధర్నా చేస్తున్న నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మొన్న ఏదైతే బిట్స్ బాలాజీ స్కూల్లో జరిగినటువంటి అమానుషమైనటువంటి సంఘటనను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే పిల్లలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది. ఎందుకంటే గురువులే ఈరోజు ఈ అఘాయిత్యాలకు పాల్పడితే ఏంది పరిస్థితి? ఇలాంటి పరిస్థితిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు నమ్మి పాఠశాలకు పంపిస్తే కూడా పాఠశాలలో ఇలాంటి అమానుషమైనటువంటి సంఘటనలు జరగడం చాలా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే డిఓ గారు అలాగే కలెక్టర్ గారు పోలీసు యంత్రాంగం కూడా ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క పనిని చేసారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క ఏదో బిట్స్ బాలాజీ ఉందో దీనికి సరైనటువంటి అనుమతులు లేవు. ఎందుకంటే వీళ్ళు చేసేటి ప్రతి కూడా అవినీతి అక్రమాలే. ఈ బిట్స్ బాలాజీ ఉన్నటువంటి అనుమతులను వెంటనే డిఓ గారు కలెక్టర్ గారు రద్దు చేసి ఈ యొక్క పాఠశాలను బంద్ చేయాలని మేము తీర్మానం టీమ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు చాలా ఈ స్కూల్లో జరిగినాయి, కానీ బయటికి రాలేదు. ఈ సంఘటన బయటకు వచ్చింది. ఖచ్చితంగా ఈ బిట్స్ బాలాజీ స్కూల్ ఏదైతే ఉందో దీనికి అనుమతులు కూడా పూర్తిగా లేవు. వెంటనే డిఓ గారు ఎంక్వైరీ చేసి ఈ యొక్క స్కూల్ను మూసివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో పెద్ద ఎత్తున కూడా ఈ స్కూల్ పైన ఉన్నటువంటి అన్ని ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా బయటపెట్టి ఈ యొక్క అనుమతుల గురించి కూడా మేము డిఓ గారికి చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు ఏ కోశాన కూడా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే పిల్లలను మనం నమ్మి స్కూల్లోకి పంపిస్తే ఈరోజు ఇలాంటి పరిస్థితులు, రోడ్ల మీద పోయిన ఇబ్బందులే, బయటికి పోయిన ఇబ్బందులే, ఆఖరికి స్కూళ్ళలో కూడా ఏదైతే టీచర్లు ఉన్నారో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.